అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము జూన్ 25 గురువారం రోజున నిర్జల ఏకాదశి సందర్భంగా నిర్జల ఏకాదశి వ్రతకథ గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాను. ఈ కథను విన్నవారికి కానీ చదివిన వారికి కానీ జన్మధన్యమని పురాణాలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వ్రతకథలోకి వెళ్దాము. ఇప్పుడు నిర్జల ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకుందాము. పద్మపురాణంలో చెప్పబడినటువంటి కథ ప్రకారం చూసుకున్నట్లయితే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 పురుషార్థాలను నెరవేర్చడానికి సహాయపడే పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని వేదవ్యాసుడు పాండవులకు ఉపదేశించాడు. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించమని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి అడగ్గా కృష్ణుడు అతడిని వేదవ్యాసుడి వద్దకు పంపాడు. అప్పుడు వేదవ్యాసుడు ఈ విధంగా వివరించాడు. కృష్ణపక్ష శుక్లపక్ష ఏకాదశి రోజులలో ఆహారం నిషిద్ధం. ద్వాదశి నాడు స్నానం చేసిన తర్వాత శుద్ధి చేసుకొని భోజనం చేసే ముందు కేశవస్వామిని పూజించాలి. మాతా కుంతి, ద్రౌపదితో సహా అందరూ ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తారు. కానీ ఆకలికి తట్టుకోలేని భీముడు నెలలో 2 రోజులు ఉపవాసం ఉండటం చాలా కష్టమని భావిస్తాడు. వ్యాసమహర్షిని పరిష్కారం కోరుతాడు. దీనికి వ్యాసుడు స్పందిస్తూ నిర్జల ఏకాదశి ఉపవాసం గురించి చెప్తాడు. భీమా, జ్యేష్ఠ శుక్లపక్షంలో నిర్జల ఏకాదశిని ఆచరించు. నీటిని పూర్తిగా విడిచిపెట్టు. కేవలం పుక్కించడానికి లేదా ఆచమనీయం చేయడానికి మాత్రమే ఉపయోగించు. ఏకాదశి రోజు సూర్యోదయం నుండి ద్వాదశి రోజు సూర్యోదయం వరకు ఉపవాసం ఉండు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా నీవు మిగిలిన అన్ని ఏకాదశుల పుణ్యఫలాలను పొంది గత పాపాల నుండి మోక్షాన్ని పొందుతావు. రాత్రంతా మేలుకొని విష్ణుమూర్తిని పూజించి దానధర్మాలు చేసేవారు వారి పూర్వ మరియు భవిష్యత్ తరాలతో పాటు ఆశీర్వదించబడతారు. పేదలకు అన్నదానాలు, వస్త్రాలు, నీరు, పడకలు, కమండలాలు మరియు గొడుగులు దానం చెయ్యండి. ఈ కథను భక్తి శ్రద్ధలతో వినడం లేదా చెప్పడం స్వర్గంలో స్థానాన్ని ఖాయం చేస్తుంది. వ్యాస మహర్షి మార్గదర్శకత్వాన్ని అనుసరించి భీమసేనుడు విశ్వాసంతోటి నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాడు. అందువల్ల నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.